అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన స్టేట్ గోల్డ్ మెడల్ మరియు జాతీయ వ్యాప్తంగా పాల్గొన్న జాతీయ మెడల్స్ మరియు అంతర్జాతీయ క్రీడాకారులకు ఉత్తమ ప్రతిభ అవార్డులను పీపుల్స్ హ్యూమన్ రైట్స్ తరపున అందరికి జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన వారు మాజీ జిల్లా జడ్జ్ కురుబ కిష్టప్ప గారు, ఎస్ఆర్ నాగభూషణం గారు, వన్నూరుప్ప గారు, శ్రీమతి పద్మజ గారు, డిఎస్డిఓ శ్రీమతి మంజుల గారు, చంద్రచర్ల హరి గారు, కెపి రాజు గారు, రాయల కొండయ్య గారు అతిథులుగా పాల్గొన్నారు. అలాగే పిహెచ్ఆర్సి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణమ్మ, పిహెచ్ఆర్సి కమిటీ సభ్యులు గొల్ల వెంకటేష్, మోతి రమణ, గురు రాజు పాల్గొన్నారు. శారీరక దృఢత్వం అనేది ఎంత పనిచేస్తుంది అంటే ఎన్నిసార్లు కింద పడ్డా కూడా మనిషి నిలబడి మరీ పోరాడుతూనే ఉంటాడు. అది ఓన్లీ ఒక స్పోర్ట్స్ వాళ్ళకు మాత్రం ఎక్కువ ఇన్స్పిరేషన్ ఉంటుంది. అందులో నేను కూడా ఒకటి. చాలా మంది పోలీసు వాళ్ళతో ఇబ్బందులు పడినాను. నేను, రాజు అన్న, గుండాయి సారు, వన్నూరప్ప సారు అందరూ కూడా. నేను మార్షల్ ఆర్ట్స్ గవర్నమెంట్ యాక్చువల్లీ ఇండియా వైపు బ్రాంచ్ కూడా చేసింది. 2003లో 6 మంది ఒకటే తయారు చేసిన వ్యక్తిని భారతదేశమే అనంతపురం వైపు తల ఎత్తి చూసే సందర్భం చేశాను. అప్పట్లో మేడం కలెక్టర్ అనురాధ గారు ఉన్నారు. మేడం రైల్వే స్టేషన్ కూడా వచ్చి అభిషేకం చేశాను. అప్పట్లో చిన్న నా ఏజ్ కూడా జస్ట్ 20. అప్పటికి నేను కోచ్ అని అడిగినాను మేడం. అప్పటికి నేషనల్ ఇంటర్నేషనల్ కోచ్లు ఉన్నారు మిగతా స్టేట్స్ అంతా కూడా. వాళ్ళ ఎవరికి కూడా మెడల్స్ రావాలి. నేను మొరటం గురువు నేర్చుకున్నాను. నాకు గురువు లేడు యాక్చువల్లీ. నాకు గురువు లేడు 3లో. నెక్స్ట్ జిమ్ ఫీల్డ్ నాది. జిమ్ అనంతపురంలో ఫస్ట్ ప్రైవేట్ జిమ్ వెళ్ళాను. ఒక 25,000 మందికి జిమ్ నేర్పించాను. అందులో మరి చట్టం కూడా ఉంటే చట్టం ప్రకారం ఏ కార్పొరేట్ స్కూల్ కూడా ఈరోజు 25% పిల్లలను చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఉదాహరణ మా కంపెనీలోనే పనిచేసేటువంటి ఒక అతనికి కొడుకు ఆ ఎగ్జామ్ పాస్ అయిపోయి 25%లో ఆఫ్టర్నూన్ సీట్ వచ్చింటే చైతన్య కాలేజీలో చేర్చుకునేదానికి వాళ్ళు మళ్ళీ డబ్బులు అడిగారు. దానికోసం కొంత పోరాటం జరగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం హక్కులను ఆలోచించాలి. ఎందుకంటే రాజ్యాంగంలో మనం రాస్తున్నాం. రాజ్యాంగంలో పీఠికలో ఏం రాస్తున్నాము? భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకుని అందరి ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చడమే కాకుండా ముఖ్యంగా మానవ హక్కుల గురించి మరి రిటైర్డ్ జిల్లా జడ్జి గారు మరి కృష్ణప్ప గారు మాట్లాడారు. తర్వాత లాయర్ పద్మజ కూడా హక్కుల గురించి మీకంతా వివరించారు. నేను ముఖ్యంగా 2 అంశాలపైన, ఉచితాలపైన గవర్నమెంట్ మనం ఎంత మోసం చేస్తుందన్న దానిపైన మీకందరికీ వివరించాలనుకుంటున్నాను. కాబట్టి శ్రద్ధగా వినండి. ముఖ్యంగా మనకు హక్కుల్లో ఉచిత విద్య గవర్నమెంట్ కల్పించాల. ఉచిత విద్య అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి దేశ ప్రభుత్వం కానీ ఎన్నో స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ పెట్టారు. దాంట్లో మంచి క్వాలిఫైడ్ పుట్టిన ప్రతి మనిషి కూడా డిగ్నిఫైడ్ గా ఉండాలి, హుందాతనంగా ఉండాలి. బ్రతకడం అంటే ఎలా పడితే అలా బ్రతకడం కాదు, ఒక హుందాగా బ్రతకాలి, అర్థవంతమైనటువంటి జీవితం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మానవ హక్కులను మనకు కల్పించాలి. మనకు ఆల్రెడీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ, తర్వాత ఎక్కడైనా జీవించే హక్కు, ఏమైనా మాట్లాడే హక్కు, ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ మరియు మానవ హక్కులు ఎందుకు కావాలి అంటే ప్రతి మనిషి కూడా కొన్ని హక్కులు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఏదో తప్పులు ఇస్తారు కదా అని చెప్పేసి హక్కు లేకుండా హరించడం కాదు.
ప్రాథమిక హక్కులు అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని